మరియు ఎలుక. లయన్ అండ్ ద మౌస్ తెలుగు స్టోరీ. ఒక అడవిలో ఒకసారి గొప్ప సింహం నిద్రపోతూ ఉండేది. ఆ సమయానికి ఒక చిన్న ఎలుక అక్కడ ఆడుకుంటూ వచ్చింది. ఆ ఎలుక అటూ ఇటూ పరుగులు పెడుతూ సింహం మీద ఎగిరింది. సింహం ఒక్కసారిగా నిద్రలేచి కోపంగా గుర్రిగా అరుస్తూ, ఎవడు నా మీద ఎగిరింది అని ఎలుకను పట్టుకుని చంపబోతుంది. భయంతో ఉన్న ముఖం ఎలుక భయంతో ఇలా అంది, సింహమహారాజా, నన్ను మాఫ్ చేయండి. నన్ను వదిలేస్తే ఎప్పుడో ఒక రోజు మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ అంది, నీవు నాకు సహాయం చేస్తావా, నీ చిన్నపనితో నన్నా అని నవ్వుకుంటూ దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ సింహం ఓ వేటగాడి పెట్టిన బలమైన జాలంలో చిక్కుకుంది. అది చాలా ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అది గట్టిగా అరిచింది. అప్పుడు అక్కడుగా వెళ్తున్న ఆ చిన్న ఎలుక సింహం అరుపులు విని వచ్చి చూసింది. వెంటనే దాని పదునైన పళ్లతో ఆ జాలాన్ని కొరికి త్రాసి సింహాన్ని విముక్తి చేసింది. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం సింహం ఎంతో సంతోషంతో అంది, చిన్నవాడివి కానీ గొప్ప సహాయం చేశావు. నీకు కృతజ్ఞతలు. ఎలుక ముఖం ఎలుక నవ్వుతూ అంది, నాకు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను పనికొచ్చే వాడినని మీరు నమ్మండి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. నైతిక పాఠం, మోరల్ ఆఫ్ ద స్టోరీ. పెద్దవాడైనా చిన్నవాడైనా అందరూ